వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో వీర రాఘవరెడ్డి గారు ఇవాళ మనతో ఉన్నారు. సో జరుగుతున్న సాయిబాబా ఇష్యూస్ కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపైన అకృత్యాలు కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడదాం. అండ్ వీటితో పాటు కాకినాడ పేరు ఎలా వచ్చింది అనే దానిపైన కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సో అట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నాం అన్న, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. మీరు పిలిచారు, వచ్చేసాను తల్లి, మీకు అందుబాటులోనే ఉన్నాం. అన్ని సమస్యల నుంచి బయటపడ్డట్టేనా? సమస్యలు ఏమి ఉండవు అమ్మా, సమస్యలు లోపల బయట ఉండవు. ఎప్పుడు నిరంతరం మంచి చెడు కష్టం సుఖం చుట్టూ ఉంటానే ఉంటాయి తల్లి. ఆ కష్టాన్ని సుఖాన్ని వేరుగా చూడకుండా ఉండగలగటమే. రంగరాజన్ గారి ఇష్యూ తర్వాత కోర్టులు కేసులు, అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, వెహికల్స్ సీజ్ అవ్వడం, ఇవన్నీ చూసాం. ఎక్కడి వరకు వచ్చాయి ఆ కేసులన్నీ? నాకు తెలిసి 4-5 years టైం పట్టొచ్చాము, ఇంకా ట్రయల్కి రాలేదు కదా. పోలీసులు ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు అన్నట్టు పూర్తి అవడానికన్నా 2-3 years టైం పట్టొచ్చాము. ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు? ఎప్పుడు ఉన్నాను తల్లి. ఆ మధ్యకాలంలో బయటికి వెళ్తే కూడా దాడులు జరిగిన పరిస్థితులు చూసాను. అవును, ఇప్పుడు అట్లాంటి అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, పర్వాలేదు. ఈ మధ్యలో ఏం మళ్ళీ అటాక్స్ ఏం లేదు అమ్మ, లేదు, పీస్ఫుల్గానే ఉన్నారు అయితే. అంతే తల్లి. సరే అన్న, ఏంటి ఈ మధ్యకాలంలో అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఒక ముస్లిం అతను అనే వాదన వినిపిస్తుంది. ఈవెన్ బాబా గుడ్లు కూడా, అది మనం గుడి అంటున్నాం కానీ అది మస్జిద్ మాత్రమే అని ఒక ఫిలిం యాక్టర్ మాధవిలత అనడం కావచ్చు, దానికి బలం చేకూర్చేలాగా లలిత్ కుమార్ చెప్పడం కావచ్చు, ఇవన్నీ వింటున్నాం. ఏంటి మీకేమనిపిస్తుంది అసలు? సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్ అన్నారు కదమ్మా ఆయన. అందరికీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడి పేరు అల్లా అన్నారు కదా. ఈ అల్లాని ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు ఏ గ్రంథాన్ని, ఖురాన్ అయితే నమ్మి దాన్ని ఫాలో అవుతూ ఆరాధిస్తూ ఉన్నారో వారి యొక్క చర్యలన్నీ మనం బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చూసాం, కాశ్మీర్లో చూసాం, మొన్న పెహల్గాంలో చూసాం కదా తల్లి. సో కాబట్టి అట్లాంటి ప్రమాదం ఉంది. మనం తెలియకుండానే మరి ముస్లిమ్స్ అయిపోతామేమో. మీరు ఒకసారి సాయిబాబాని మీరు యాక్సెప్ట్ చేశారు, మీరు తీసుకున్నారు, పూజించడం మొదలుపెట్టారు అంటే ఆయన చెప్పిన మాటను కూడా మీరు ఏకీభవించాలి కదా. సబ్కా మాలిక్ ఏక్, అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడి పేరు అల్లా. అల్లా మాలిక్ అన్నారు కదమ్మా ఆయన. సో మన భగవద్గీత కానీ రామాయణ భాగవత గీతలు మనకేం చెప్తున్నాయంటే దేవుణ్ణి మీరు ఎలాగన్నా పూజించవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు. రాముడిగా పిలవచ్చు, కృష్ణుడిగా కొలవచ్చు, దుర్గమ్మ అనొచ్చు, శివుడు అనొచ్చు, భవుడు అనొచ్చు, కుమారస్వామి అనొచ్చు, వినాయకుడు అనొచ్చు, చెట్టు అనొచ్చు, పుట్ట అనొచ్చు. కానీ అల్లాను పూజించకపోతే, అల్లాని నమ్మని వారందరినీ చంపేయండి అని ఖురాన్లో ఉందని వారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని, అది అనేక దేశాలు ఆక్రమించి ఇప్పుడు భారతదేశం దాకా వచ్చిందని, అది మనకు ప్రమాదం అని బహుశా మాధవిలత గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వారు చెప్పిన మాటల ఆంతర్యం అది నిజం కూడా. అది మనం బంగ్లాదేశ్లో చూసాం. అంటే ఇప్పుడు బాబా దేవుడు కాదంటారా? మా దేవుడు అంటే ఏమిటమ్మా అసలు? యద్భావం తద్భవతి, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు. ఈ బాబా ఎవరైతే ఆయన జీవన విధానం ఉందో, ఆయన జీవన విధానంలో ఎలాంటి మనం లోపభూయిష్టంగా తప్పులు వెతకపోయినా, ఆయన ఏదైతే భిక్షం ఎత్తి జీవించిన తీరులో మనం తప్పులు వెతకపోయినా, ఆయన అన్నారు చూసారా, సబ్కా మాలిక్ ఏక్, అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడి పేరు అల్లా. అల్లా మాలిక్ అన్నారు కదమ్మా. దాంట్లో వివాదం వచ్చింది ఇక్కడ, అంతే. సాయిబాబా ఎక్కడ ఆయన నేను దేవుడిని అని చెప్పుకోలేదు, ఆయన దేవుడు అని పూజించడం కోసం ఇబ్బంది కూడా లేదు. కానీ ఆయన అన్న మాట ఏమిటి, ఆ మాటను పట్టుకుని ఆరాధిస్తున్నటువంటి మతస్థులు ఎవరు, వారు చేస్తున్న చర్యలు ఏమిటి? ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఆ ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్సే కదా. మీకు ఎక్కడమ్మా మన పెహల్గాం ఘటనలో 29 మందిని కాల్చి చంపిన, బంగ్లాదేశ్లో మారణహోమం జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నా, కేరళలో జరుగుతున్నా, కాశ్మీర్లో జరిగిన ఈ చేసిందంతా ఏమిటి? మీరు మా దేవుణ్ణి నమ్మకపోతే మేము చంపేస్తాం, మా ఒక్కడే దేవుడు మాది, ఇలా అల్లా అని పిలిస్తేనే మీరు దేవుణ్ణి నమ్మినట్టు, అల్లాను తప్ప మీరు ఎవరిని ఆరాధించినా మేము చంపేస్తాం అనే తత్వం ఏమిటమ్మా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఉన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాట మనం చెప్తే ఉన్మాదం అంటున్నారు,
వాళ్ళు చెప్తే శాంతి అంటున్నారు ఇది. సో కాబట్టి వాళ్ళు అన్న మాటలను బట్టి మనం తీసిన తత్వాన్ని బట్టి ఉంటుంది. మీరు సాయిబాబాను దేవుడిగా తీసుకోవడంతో ఇబ్బంది లేదు, ఆయన అన్న మాటను తీసుకోవటం వల్లే ప్రమాదం అండి. మీరు ముస్లిమ్స్గా మారిపోతే ప్రమాదం కాదు, మీరు ముస్లిమ్స్గా మారిపోయి మా అల్లాను మీరు నమ్మకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాం అనడమే ప్రమాదం. అయితే బాబా గుడియా మస్జిదా? మసీదేనమ్మ, గుడి ఏముంది దాంట్లో, మసీదే. బాబా భక్తులు అస్సలు ఒప్పుకోవట్లేదు కదా ఆ విషయం. అంటే మీకు దీంట్లో ఒక విషయం తెలుసుకోవాలి తల్లి. మీరు ఏం చదువుకున్నారు తల్లి? మీరు ఏం చదివారు దాన్న? బిఎస్సి. బీఎస్సీకి పుస్తకాలు ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్నీ చదివి మీరు ఎగ్జామ్స్ అవి రాసి మీరు పాస్ అయ్యి బీఎస్సీ అంటున్నారు మీరు. అట్లానే ముస్లిమ్స్ ఎవరినైనా అడిగారు అనుకోండి, ఖురాన్ చదివారు అన్నారు అనుకోండి, ఖురాన్ చదివేమని చాలామంది చెప్తారు. క్రిస్టియన్స్ని అడిగారు అనుకోండి, క్రిస్టియన్స్ చాలామంది మేము బైబిల్ చదివామో విన్నామని చెప్తారు. మీరు హిందువులను అడగండి, భాగవత రామాయణ గీతలు చాలామందికి తెలియదు. వీరి హైందవం ఏమిటో చదువుకొని వీరికి అన్యమత గ్రంథాలు ఎలా తెలుస్తాయి వీరికి? కాబట్టి అసలు కళ్ళు లేనివారు, చదువుకోవడానికి అవకాశం లేనివారు అన్ని పుస్తకాలు సమానం అని ఎలా చెప్తారో, మన హిందువులు కూడా కళ్ళున్న గుడ్డివారుగా అన్ని మతాలు సమానం అంటున్నారు. వీళ్ళకి మన మతం గురించి ఏమీ తెలియదు, ఇంకా అన్ని మతస్థుల గురించి ఏం తెలుస్తుంది వీళ్ళకి? కాశ్మీరు, పెహల్గాము, పాకిస్తాన్లో దాడులు ఏం తెలిస్తే ఇంక వీరికి? అయితే ఇప్పుడు షిరిడి సంస్థానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏవైతే బాబా దేవుడు కాదని కావచ్చు, లేదంటే ఇది బాబా గుడి కాదు మస్జిద్ అనే వర్డ్స్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, మాట్లాడే వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. అంటే సహజంగా అమ్మ వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారో చేయరు పక్కన పెడితే, సాయిబాబా ఆయన నినాదం ఏమిటి? సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్. అందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడే అల్లా. అల్లాతో ప్రాబ్లం లేదండి. ఆ గ్రంథం ఏమైతే ఖురాన్ చెప్పుకొస్తున్నారో ఆ ఖురాన్తో ఇక్కడ ప్రమాదం. మీకు అర్థమైందమ్మా? ఎక్కడా కూడా మీరు ఈశ్వరుని నమ్మకపోతే మేము చంపేస్తాం, రాముని నమ్మకపోతే మేము చంపేస్తాం, దుర్గమ్మని నమ్మకపోతే చంపేస్తాం అని ఎవరన్నా హిందువులు అంటున్నారమ్మా? ఎవరన్నా? ఎక్కడ వినిపించని పదం అది, ఎక్కడ లేదు కదా. 2047 కల్లా మా అల్లా రాజ్యం చేస్తాం భారతదేశంతో సహా అని వారు ఒక ప్రణాళిక వేసి కూర్చున్నారు. అదే ప్రమాదం ఇక్కడమ్మా. సో అదే ఇంపాక్టా బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడి కావచ్చు? అంతేనమ్మా, అంతే అంతే, అదే ఇంపాక్ట్ తల్లి. కారణం అదే ఉంటుందా? అంటే దానికి పరిష్కారం ఏంటి? అంటే అమ్మ కారణం ఏమిటంటే, మా దేవుణ్ణి మీరు అల్లా పేరుతోనే పిలవాలి. అల్లా పేరుతో తప్ప మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన దేవుడు కాదు, సైతాన్. అట్లానే మీరు యేసు ప్రభువు కింద ఆరాధిస్తేనే స్వర్గానికి వెళ్తారు. ఇలా కాకుండా మీరు ఏ పేరుతో పిలిచినా మీరు నరకానికి వెళ్తారు, ఎన్ని మంచి పనులు చేసినా సరే అని వారు సిస్టమ్ పెట్టుకుని, అంటే వారు పుస్తకంలో ఉన్న ప్రకారంగా వారు చక్కగా వారి యొక్క మతాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఆ మత విస్తరణ ఎలా జరుగుతుంది? ఒకటి, వీరు మతం మారాలి, లేకపోతే పారిపోవాలి, లేకపోతే చంపేయాలి. వారు ఈ 3 పనులు చేస్తున్నారు. మతం మారుస్తున్నారు, తరిమేస్తున్నారు, కుదరకపోతే చంపేస్తున్నారు. ఈ 3 పనులు వాళ్ళు చేస్తున్నారు. పెహల్గాంలో హిందువుల కదా అని కన్ఫర్మ్ చేసుకొని మరీ చంపిన పరిస్థితి. అవును తల్లి. పెహల్గాంలో 29 మందో 30 మందినో భార్యల ముందే ఆ ప్యాంటులు విప్పి హిందువులు అవునా కాదా, ముస్లిమ్స్ అవునా కాదా, ముస్లిమ్స్ అయితే కాదు అని కన్ఫర్మ్ చేసుకుని మరీ కాల్చి చంపారు. మీరు అడిగారు కదా కారణం ఏమిటని అడిగారు కదా మీరు. సో బంగ్లాదేశ్లోనేమో మన దురదృష్టం, ఎప్పుడైతే దేశం విడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఉందో అప్పుడే వారు మెజారిటీ అయ్యారో, అక్కడ వారికి అవకాశం దొరికింది, ఆ పని ఎప్పుడో మొదలుపెట్టారు వారు. ఇక్కడ భారతదేశంలో హిందువులు కొంచెం ఎక్కువ మంది ఉన్నాం ఇక్కడ మనం, కాబట్టి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. సుమారు 1947 స్వతంత్రం వచ్చే నాటికి ఇప్పటికీ ఈ ముస్లిం జనాభా ఎంత పెరిగింది? అదే విదేశాల్లో మైనారిటీలుగా ఉన్న మనం అప్పుడున్న జనాభా కంటే ఇప్పుడు ఎంత పడిపోయి ఉన్నాం మనం? ఎంత విపరీతంగా ఇక్కడ పెరిగిపోయిందో అంత విపరీతంగా అంత త్వరగా అక్కడ తగ్గిపోయింది. ఇక్కడ మన భారతదేశానికి కారణం ఏమిటంటే, ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే, ఈ లవ్ జిహాద్ కానివ్వండి, తర్వాత ఈ భూ జిహాద్ కానివ్వండి,
ఇవన్నీ చేస్తూనే మన భారత రాజ్యాంగంలో మనమే ఆహ్వానించాం, మీరు రండి, మా దేశానికి రండి, హిందువులైన మమ్మల్ని మతం మార్చండి అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 అని 6 ఆర్టికల్స్ అవకాశం ఇచ్చి మరి మతం మార్చమని మనమే పిలుస్తున్నాం. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. ఇది నా మాట కూడా కాదమ్మా. రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారని, మీకు అవకాశం ఉన్నప్పుడు ఆయన వీడియోలు చూడండి. మీరు ఈ భారతదేశంలో హిందువులకు మీరు ఏమన్నా చెయ్యాలి అని మీకు కోరుకుంటే, హిందువుల కోసం పెట్టిన పార్టీ మీదైతే ఈ 6 ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేయండి అని ఆయన భారతీయ జనతా పార్టీలో అగ్రనేతలందరికీ చెప్పాడు. ఆయన ఓ డైరెక్టర్ జనరల్ క్యాడర్లో ఉన్న వ్యక్తి, ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆయన. అలాగే ఆర్ఎస్ఎస్లో మోహన్ భగత్ గారికి 1998 నుంచి వారు చెప్తానే ఉన్నారు. చూద్దాం చేద్దాం అని చెప్పేసి వారు పక్కన పెట్టేయటం వల్ల ఇప్పుడు ఆ ఎం నాగేశ్వరరావు గారు భారతదేశంలో ప్రతి రాష్ట్రం తిరిగి ఈ భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన జనానికి అవగాహన కల్పించడం కోసమని. రాజ్యాంగం పైనే రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం అంటే మీకు డౌట్ రావచ్చు, సహజంగా అందరికీ వచ్చేది అది. రాజ్యాంగంలో తప్పేముందండి? ఈ హిందువులు మీరు మత ప్రచారం చేసుకోవచ్చు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వారు మత ప్రచారం చేసుకోవచ్చు, నచ్చితే మతం మార్చుకోవచ్చు, అందరికీ సమాన హక్కు ఉంది కదా అని అనొచ్చు కదా, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అంటారు కదా. దానికి ఆయన చక్కగా చెప్పి ఉదాహరణ ఏమిటంటే, ఒక రూమ్లో ఒక గదిలో ఓ 50 కేజీల మాంసం పెట్టి ఒక జింకని ఒక పులిని అదే గదిలో కుదిలేసి ఇద్దరు సమానంగా తినండి అంటే ఎలా ఉంటుంది? ఆ పులి ఏం చేస్తుంది? ముందు మాంసం కంటే ముందు జింకనే తినేస్తుంది, తినేసి మాంసం కూడా తినేస్తుంది. ఆ బయటికి ఆ పులి వస్తుంది తప్ప ఈ జింక మాంసం బయటికి రాదు. జింకకి మీరు సమానమైన హక్కు ఇచ్చినా ఈ జింక వెజిటేరియన్, తినలేదు అది. అట్లానే మీరు కూడా కావాలంటే మతం ప్రచారం చేసుకోండి, మతం మార్చుకోండి అని మనం హిందువులకు హక్కు ఇచ్చినా హిందువులకి మతం ప్రచారం చేయటం రాదు, మతం మార్చడం కూడా హిందువులకు రాదు. మతం అవతల ఎవరన్నా బుద్ధి తప్పో లేకపోతే ఏదో వాళ్ళు ఏదో బుద్ధి తెచ్చుకున్న మతం మారినా మీరు మీ మతం వాళ్ళందరినీ మన దాంట్లో తీసుకురండి, వాళ్ళందరినీ చంపేయండి, లవ్ జిహాద్లా వాళ్ళు చేసినట్టు ఆ అమ్మాయిలు అందరినీ ఎత్తుకురండి. ఈ తత్వం మన సంప్రదాయానికి తెలియదు. సో కాబట్టి భారత రాజ్యాంగంలోనే మనం ఏమంటారమ్మా గేట్లు బార్లా తెరిచేసి మీరు మా దేశం రండి, మా హిందువులందరినీ మతం మార్చండి అని మనం అవకాశం ఇచ్చాం. సో దాన్ని అయితే ఇప్పుడు మార్చే అవకాశం లేదు. మార్చాలమ్మా. మరి ఇప్పుడు బీజేపీ ఉంది కదా, హిందువులు ఎన్నుకున్న పార్టీ అయితే మాత్రం హిందువులకు ఏమైనా చెయ్యాలని బీజేపీకి ఉంటే ఈ నరేంద్ర మోడీ గారు కానీ పెద్ద వ్యక్తులు కానీ ఎవరైతే సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ఆధారంగా అయినా సరే వారు అమెండ్మెంట్ చేయకపోతే భవిష్యత్తులో బీజేపీ కూడా మిగలదు. ఇంకా చలో అయితే హిందూ ఆలయాల గురించి, హిందూ హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ సందర్భంలో నేను అడగాలనుకున్నాను, హిందూ ఆలయాలు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి? చూడండి అమ్మా, ఎప్పుడు కూడా రాజ్యం మతం విషయంలో జోక్యం చేసుకోకూడదు, అన్ని మతాల వారిని సమానంగా చూడాలి అని ఉండేటువంటి నిబంధననే లౌకికత్వం, లౌకిక రాజ్యాంగం అంటున్నాం మనం. మీకు అన్ని మతాలు సమానమే, ఏ మతం మీద ప్రేమ ఉండొద్దు, ఏ మతం మీద ద్వేషం ఉండొద్దు అనే తత్వాన్ని కలిగి ఉండటమే లౌకికత్వం. అదే లౌకిక రాజ్యాంగం, సెక్యులర్ రాజ్యాంగం అంటున్నాం కదమ్మా మనం. మరి అది నిజమైతే మసీదులు కానీ చర్చిలు కానీ వేటిని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకోదు. ఒక్క హిందువుల ఆలయాన్ని మాత్రం ఎందుకు తీసుకుంటుంది? మీరు సెక్యులర్ కదా, అప్పుడు తీసుకుంది ఓకే. వాళ్ళ ఆధీనంలో ఉండే ఆలయాలు కూడా ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, ఎంత పవిత్రతను కోల్పోకుండా ఉన్నాయి, ఎంతవరకు వచ్చే భక్తుల కోసం కేవలం ఆ సేవలు చేయడానికి మాత్రమే ఉన్నాయి అంటే ఎప్పుడైతే మీరు రాజకీయ ఈ ప్రభుత్వం కోరల చేతుల్లోకి ఆలయాలు వెళ్ళిపోయినాయో ఆ క్షణం ఆలయాలు చరిత్ర అయిపోయిందమ్మా. ఆ క్షణమే అయిపోయింది. ఉదాహరణకి మనం సనాతన బోర్డు ఒకటి కావాలని చెప్పేసి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. టీటీడీ బోర్డు ఉంది కదమ్మా, టీటీడీ బోర్డు ఏమైంది? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ వాళ్ళు
వేరే పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఆ పార్టీ రాజకీయ నాయకులకి ఏమంటారమ్మా, ఉపాధి హామీ, రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి హామీ పథకం కింద అయిపోయిందమ్మా టీటీడీ బోర్డు. అంటే ఇది ఒక్క పార్టీ కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయా పార్టీల్లో ఉండేటువంటి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా అయిపోయింది టీటీడీ. ఎందుకు అలా అంటున్నారు? అంతే అమ్మా. ఇప్పుడు టీటీడీ బోర్డుని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తున్నారమ్మా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రే కదా. రేపు మీరు అధికారంలోకి వచ్చారనుకోండి అమ్మా, మీకు ఒకసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బోర్డుని మీరు ఏర్పాటు చేసేటప్పుడు, మీరే నియమించేటప్పుడు మీకు అనుకూలంగా ఉండేటోళ్ళని, మీ చెప్పు చేతల్లో ఉండేటోళ్ళని పెట్టుకుంటారా, లేకపోతే ధార్మికంగా మీరు ఆలోచిస్తారా? మీరు ఇప్పుడు ఈ టీటీడీ బోర్డు ఏదైతే ఉందో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వస్తుందా రాదా? వస్తే ఆ మంత్రి ఎవరు? ఆ మంత్రిని క్యాబినెట్లోకి ఎవరు తీసుకుంటున్నారు? సో కాబట్టి పారదర్శకత ఎలా ఉంటుంది అక్కడ? రెండవది, రాజకీయ నాయకులకి ఎంతసేపు వారు ఎలా గెలవాలి అని కోరుకుంటారే తప్పించి, ఇక్కడ మీకు భాగవత రామాయణ గీతాది శృతిశాస్త్ర పురాణపు మర్మముల గురించి కానీ, శివాది షణ్మతముల గోడముల గురించి కానీ, ఆగమ శాస్త్రాల గురించి కానీ వారికి అవగాహన ఎందుకు ఉంటుంది? వారికి ఇప్పుడు మన టీటీడీ ఉందమ్మా, సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయం అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది, తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంది, 3,000 కోట్ల ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. అసలు వెంకన్న ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? అసలు చిత్రం అమ్మ, మీరే నమ్మని విషయం చెప్తానమ్మా. రాముడిని ఏమంటాం మనం? శ్రీ మహావిష్ణు అవతారం అని చెప్తాం. ఈ రాముడు పుట్టింది ఎక్కడమ్మా? ఎక్కడ తల్లి? అయోధ్యనమ్మా, అయోధ్య కదా. శ్రీ మహావిష్ణువు 8వ అవతారం ఏమో కృష్ణుడు అట, ఆయన పుట్టింది ఎక్కడమ్మా? మధుర. మరి శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్య అవతారం ఎక్కడమ్మా? తిరుపతి పక్కన నాగులాపురం. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తిరుపతి దగ్గరే నాగులాపురం. రెండో అవతారం కూర్మావతారం ఎక్కడ? రాముడు పుట్టిందేమో అయోధ్య అని చెప్తున్నాం మనం, 7వ అవతారం. రెండో అవతారం కూర్మావతారం ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది, శ్రీకూర్మం, థాయిలాండ్, ఈ 3 కలిపితే క్షీరసాగర మదనం ప్రాజెక్ట్ అమ్మ. రెండో అవతారానికి సాక్షిగా తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా, థాయిలాండ్ 3 కలిపి చూడాలి మనం. మరి 3వ అవతారం ఎక్కడుంది తల్లి? వరాహావతారం. పురాణ పురుష నృవరాత్మ జాశ్రిత పరాధీనకర విరాధ రావణ. ఈ వరాహ క్షేత్రం ఎక్కడుంది తల్లి? ఇప్పుడుండే తిరుపతి అసలు పేరే ఆది వరాహ క్షేత్రము. చాలామందికి తెలియదమ్మా. శ్రీ మహావిష్ణువు 7, 8 అవతారాలు చెప్తున్నాను తప్ప, ఇదిగో ఈ మొదట 3 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాసులకు కూడా తెలియదు. 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది అక్కడ. ఈ ప్రచారం కూడా చేయట్లేదు టీటీడీ. అది అన్ని ప్రభుత్వాలకి వర్తిస్తుంది. 4వ అవతారం ఎక్కడుందమ్మా? నృసింహ అవతారం, అహోబిల క్షేత్రం. ఇప్పుడుండే అహోబిల క్షేత్రమే శ్రీ మహావిష్ణువు 4వ అవతారం, నృసింహ అవతారం. 5వ అవతారం వామన అవతారం, మహాబిల క్షేత్రం. ఇప్పటి అహోబిలమే ఒకప్పుడు మహాబిల క్షేత్రం. చూడండి అమ్మా, శ్రీ మహావిష్ణువు మొదట 5 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ వాసులకు కూడా తెలియదు. రాముడు 7వ అవతారం, శ్రీ మహావిష్ణువు 7వ అవతారం అయోధ్యలో ఉంది అని మనం గొప్పగా చెప్పుకుంటాం. 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది టీటీడీకి, కనీసం ఈ ప్రచారం చేయాలని తెలియదండి. మరి 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండి ఏం ప్రయోజనం అమ్మా? నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళజేసినట్టి నీ మదినే రింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారెందరో మహానుభావులు.
ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావన్నదే అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో వాటన్నిటినీ దుర్మతములను కల్లజేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసముచే ధర్మస్థాపన కోసం తిరిగొచ్చేటువంటి నీ గుణభజనానంద కీర్తనము చేసేవారు మహానుభావులయ్య అన్నాడు ఒక ఆయన, భరద్వాజ గోత్రుడు. రాముడు లేడు, రాముడు రాడు, రాముడు ఉన్నాడన్నదే అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో ఆ మతాలన్నీ ఎక్కువగా వ్యాప్తి చెందేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే. మరి టీటీడీ ఉంది, 3,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది, కనీసం ఈ ప్రచారం కూడా తెలియదు. ఇంకా దురదృష్టం అమ్మ, వాల్మీకి రామాయణంలో సీతమ్మను వెతకడం కోసం సుగ్రీవుడు 4 దిక్కుల్ని కూడా సేనలను పంపిస్తారు. అందులో భాగంగా హనుమంతుడిని, అంగదుడిని దక్షిణం వైపు పంపిస్తారు. దక్షిణం, మనం ఉన్నది దక్షిణ భారతదేశం అంటాం కదా. పంపినప్పుడు 16 దేశాల పేర్లు చెప్పాడు ఆయన. పుండ్ర, పులంది, కళింగ, కౌశిక, మలయాళ, ఆంధ్ర దేశాల్లో వెతకండి అని పేర్లు చెప్పాడు. ఆ 16 దేశాల్లో ఆంధ్రదేశం ఒకటి. సీతమ్మ జాడ కోసం అసలు మనం అంటున్నాం కదమ్మా, తెలుగు, తెలంగాణ, ఈ 2 పదాలు రామాయణ కాలంలో లేవు. త్రిలింగ తెలుగు అయ్యింది. మన భాష పేరు అమ్మ తెలుగు కాదు, మన భాష పేరు ఆంధ్రము. సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, శూలికోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని, 8 భాషలలో ఆంధ్రం ఒకటి. తెలుగు అనే భాష మన భాష కానే కాదు. త్రిలింగ తెలుగు మన భాష అయ్యింది, కానీ అసలు పేరు ఆంధ్రము. తెలంగాణ, ఆంధ్ర 2 వేరు కాదు. ఇప్పుడు తెలుగు మాట్లాడేవారు అందరూ ఆంధ్రులే, మన భాష పేరు ఆంధ్రము అనే ప్రచారం ఎవరు చేయాలమ్మా? ఈ పని ఎవరు చేయాలి? రెండవది, త్రిలింగ తెలుగు అన్నాం కదా, త్రిలింగాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగం శ్రీశైలం, పంచారామాల్లో ఒక ఆరామం దాక్షారామం, పంచభూతలింగాల్లో వాయులింగం శ్రీకాళహస్తి. త్రివిధములైన లింగాలు అక్కడే ఉన్నాయి ఇప్పుడు. కానీ దాన్ని ఏమో మనం త్రిలింగ దేశం అంటలేదు, దీన్ని త్రిలింగ దేశం అంటున్నాం, మనం తెలంగాణ అంటున్నాం. మరి ఈ సత్యాన్ని ఎవరు ప్రచారం చేయాలి తల్లి? ఒకవేళ ఎవరైనా నేను చెప్పేది తప్పు అయితే ఖండించి సత్యం చెప్పండి. అయ్యా, నేను ఎవరు చెప్తే విన్నానంటే, హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించి అనాదాతీత సమగ్రహాలని 3 నామాలుగా కనులుగా చేసుకున్నవాడి మాట విని నేను మీతో చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పేది తప్పు అయితే మీరు సరిచేయండి, ఇబ్బంది ఏమీ లేదు అమ్మా. కాబట్టి మీరు అన్నట్టమ్మా, దేవాదాయ శాఖ టీటీడీ బోర్డు పరిధిలో ఉన్నప్పటికీ 3,000 కోట్ల ఆదాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికే తెలియదు. శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి ఆ కిరీటాలు, ఆ మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడున్నాయో ఎవరికే తెలియదు. ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు. అబ్బాయి అంటే రేపొద్దున మీరే సీఎం అయ్యారు అనుకోండి అమ్మా, అంటే మీరని కాదు, అయ్యారు అనుకోండి అమ్మా, తీసుకుంటే అడిగేవారు ఎవరు? అడిగే అవకాశం కూడా ఉండదు. ఎవరు అడుగుతారు తల్లి? అడిగితే మీ మీద కేసు. అలాంటి పరిస్థితిలో టీటీడీ బోర్డు ఉంది అని అంటున్నారు. అంతే. భక్తుల కోసం కాదా టీటీడీ బోర్డు? లేదు, కాదమ్మా, కాదు, అబద్ధం. అబద్ధం. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, నేను ఒక్క పార్టీని అంటలేదు తల్లి. రాజకీయ పునరావాస కేంద్రమే టీటీడీ బోర్డు అమ్మా. టీటీడీ బోర్డులో ఏం పేదవారు పనికిరారా తల్లి? టీటీడీ బోర్డులో పండితులు పనికిరారా అమ్మా? ధనవంతులు, రికమెండేషన్స్, ఆ స్థాయి ఉన్నవారే పనికొస్తారా? ఆ స్థాయి ఏం స్థాయి అన్న? మైహోం రామేశ్వరరావు గారు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు, మీరు అవ్వగలరా? సామాన్యులు అవ్వగలరా? ఎట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారు అయ్యారు, సామాన్యులు అవ్వగలరా? అట్లా అయ్యారా? ఎవరో ఒక ఆయన చెప్పులు కుట్టుకుంటున్నారు, 3 నామాలు పెట్టుకున్నారు, పక్కన వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకున్నారు. అంతకంటే ధర్మం తెలిసిన వారు ఇంకెవరు ఉంటారు? ఇంకా అలాంటి వ్యక్తిని చేయగలమా మనం? టీటీడీ బోర్డు మెంబర్గా చేయగలమా మనం అట్లాంటి వారిని? చేస్తే ఇంకొక చరిత్ర చూడొచ్చు. అంతే తల్లి. ఓకే, డన్. భక్తుల కోసం కాదు, పోనీ ఆలయ పరిరక్షణ అయినా జరుగుతుందా టీటీడీ బోర్డుతో? అంటే కాదమ్మా, వారి స్వార్థం కోసం వారు పెట్టుకున్న దాంట్లో ఇంకా ఆలయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది తల్లి? ఇంకా మనం ఎందుకు ఎదురు చూడాలి తల్లి వాళ్ళ నుంచి? మనం
ఎదురు చూడటం కూడా తప్ప, అసలు ధర్మమే ముందు లేదు. అంటే ఇప్పుడు సపోజ్ వినండి, ఇప్పుడు నా ఇల్లు అని నేను అనుకున్నప్పుడు, నా ఇంటిని ఎవరైనా విరగొట్టాలనుకున్నా, లేదంటే ఏదో చెయ్యాలని వచ్చినప్పుడు, అక్కడ నా ఇంటిని నేను ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి ఐ స్టాండ్ ఫర్ ఇట్. మరి గోవిందరాజరావు ఆలయానికి సంబంధించి ఒక పూర్తి సెక్యూరిటీ ఉన్న, అర్ధరాత్రి గోడ దూకి వచ్చి శిఖరం వరకు వెళ్ళి కలశాలని తాకడం ఏంటి? అంటే సెక్యూరిటీ కూడా అక్కడ లేనట్టేనా? అయితే ఒకటే అమ్మా, సెక్యూరిటీ ఉన్నా పెద్ద శిక్షలు ఏం పడవు కదా. సహజంగానే రామతీర్థంలో రాముడు ఆ విగ్రహం తల కోసేసిన, ఇంక రెండోది అంతర్వేదిలో ఒక రథం తగలబెట్టేసిన, ఆ దుర్గమ్మ సింహాలు బొమ్మలు ఎత్తుకెళ్ళిపోయినా, ఇవన్నిటి ఎందుకమ్మా? ఒక వ్యక్తి సామాన్యుడు, ఒక ఆయన, ఒక అడ్వకేటు సుప్రీంకోర్టులో పిల్లు వేసి, అయ్యా విష్ణుమూర్తి ఆ విగ్రహం ఇట్లా శిథిలం అయిపోయింది, పురావస్తు శాఖని మీరు ఆదేశించండి అని ఒక పిటిషన్ వేస్తే, ఆ న్యాయమూర్తి, రక్షణ కవచాలు ఉన్న న్యాయమూర్తి పోయి మీ శ్రీ మహావిష్ణువుకి చెప్పుకోండి అనే మాట వచ్చింది కదా తల్లి. ఈ విష్ణుమూర్తి తల శిథిలం అయిపోయింది, దాన్ని సరిచేయమని, మరమ్మతు చేయమని పురావస్తు శాఖని మీరు ఆదేశించండి అని ఒక ఆయన పిటిషన్ వేసేవారు, పెద్ద ఆయన. సో దానికి జస్టిస్ గవాయి గారు పోయి మీ విష్ణుమూర్తికే చెప్పుకోండి, మీరు విష్ణుమూర్తి భక్తులు కదా అని అంటే, ఆయన ఏం చేయాలో తెలియక దానికి కొంచెం బాగా మానసిక వేదన పడి ఓ షూ ఒకటి విసిరే ప్రయత్నం చేశారని తర్వాత మనం మీడియాలో చూసాము. దానికి ఖండనగా ప్రధానమంత్రి గారు మొదలుకొని మన పవన్ కళ్యాణ్ గారి దాకా, మన జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని రేవంత్ రెడ్డి గారి దాకా అందరూ ఖండించేశారు. ఈ షూ విసరటం అనేది న్యాయ వ్యవస్థ మీద దాడి అని. ఏమండి, జనం న్యాయ వ్యవస్థ మీద దాడి చేయకూడదు, న్యాయ వ్యవస్థ జనం మీద దాడి చేయొచ్చా? రెండోది, ఎప్పుడైతే న్యాయమూర్తి శ్రీ మహావిష్ణువుకు చెప్పుకోండి అని పనికిరాని మాట మాట్లాడాడో, ఇన్కెపాసిటీతో వ్యవహరించాడో, ఆ న్యాయమూర్తిని తొలగించే బాధ్యత ఎవరిది? ఈ ఎంపీలని కలిగి ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ నరేంద్ర మోడీ గారి మీద లేదా అండి? అసలు మీరే కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఆ పనికిరాని మాటలు మాట్లాడిన న్యాయమూర్తి మీద ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ మొదలు పెడితే ఆ పెద్ద ఆయనకు షూ విసరాల్సిన అవసరం ఏమొస్తుందండి? ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఎవరు ప్రయోగించాలి? ఎవరి చేతుల్లో ఎంపీలు ఉన్నారో వారు ప్రయోగించాలి. ఈ పని వీరు చెయ్యకపోవటం వల్ల ఆయన చేతుల్లో ఉన్న అస్త్రం మీద ఆయన ప్రయోగించాడండి. ఆయన ఇది మీ చేతగానితనం కదా, మీ ఇన్కెపాసిటీ కదా. కాబట్టి చేయాల్సిన పని వీరు చెయ్యకపోవటం వల్ల ఈ చెయ్యకూడని పని ఈయన చేయాల్సి వచ్చింది. అట్లానే మన న్యాయ వ్యవస్థ కూడా అమ్మ, 100 కోట్ల మంది హిందువుల్ని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నేను చంపేస్తా అని ఆయనది నేరం కాదని వదిలేసినప్పుడు, గోవిందరాజు గారి ఆలయం మీద పైకెక్కేసి ఎంత ఏమంటారు చండాల పనికిమాలిన పనులు చేస్తే మాత్రం శిక్ష పడుతుందా? మీకు అర్థమైందా తల్లి? అసలు అక్కడ సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటే ఎక్కే అవకాశం కూడా ఉండకపోయేది కదా. గతంలో సెక్యూరిటీ ఆలయంలో నుంచి బంగారం దొంగలించబడిన తర్వాత కూడా సెక్యూరిటీ పైన అసలుకి ఏం చూస్తున్నారు? సహజంగా ఏంటంటే అమ్మ, సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటే మీరు చెప్పినట్టు జరిగి ఉండేది కాదు. సెక్యూరిటీ దాటి వెళ్ళినా మన న్యాయ వ్యవస్థలో పెద్దగా శిక్ష పడదు అనే ధైర్యం. మీరు ఏ నేరం అన్నా చేయండి, మన న్యాయస్థానాల్లో శిక్ష పడదు. అంతర్వేది రథం కాల్ చేస్తే అన్న జరిగిందా? రామతీర్థం ఆ రాముడు విగ్రహం తల నరికేస్తే ఏమన్నా జరిగిందా అమ్మ? ఏమైనా శిక్షలు ఏమైనా పడినాయా? ముత్యాలమ్మ విగ్రహాన్ని తన్నేస్తే ఏమైనా శిక్ష పడిందా? ఇంకేమన్నాను? ఏం పర్వాలేదమ్మా, ఎన్ని నేరాలను చేయొచ్చు భారతదేశంలో అని ఒక గట్టి ధైర్యం. తప్పు చేసిన వారికి శిక్ష పడదు అనే గట్టి ధైర్యం. యాదాద్రి ఆలయం ఒక ఇన్సిడెంట్ వార్తలోకి వచ్చింది. అక్కడ ఉండే ఈవోల పైన వచ్చే వాళ్ళకి ప్రోటోకాల్ సరిగా పాటించట్లేదని,
ఒక వార్తలు వస్తే వాళ్ళ పైన సస్పెండ్ పెట్టు. ఇంకా రీసెంట్గా ఉండే ఈవో అక్కడ ఉండే పొలిటికల్ ప్రెజర్స్ తట్టుకోలేక రిజైన్ చేసే పరిస్థితి. ఏంటి వ్యవస్థ అంటే ఈవోల వ్యవస్థ అనేది ప్రోటోకాల్లకి ఉంటుందా, లేదంటే అభివృద్ధికి ఉండాలా, లేదంటే వాళ్ళు తలపెట్టిన ప్రాజెక్ట్ స్వర్ణమయంగా ఆలయాన్ని మార్చాలంటే విరాళాల పనిలో ఉండాలా, దాతలు పట్టుకునే పనిలో ఉండాలా, ఏం చేయాలి అక్కడ ఉండే ఎండోమెంట్ ఆఫీసర్? అయితే ఒకటమ్మా, ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ ఈ దేవాలయాల నుంచి మన ఈ ధర్మాలయాల నుంచి వీరు ఆదాయం ఆర్జించటం, డబ్బు సంపాదించడం మొదలుపెట్టారో, డబ్బు ఎలా వసూలు చేయాలి, టికెట్ రేట్లు ఎలా పెంచాలి, మన ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెంచుకోవాలి అని హిందువుల్ని కేవలం ఆదాయ వనరుగా చూడటం మాత్రమే మొదలుపెట్టారమ్మ. ఈ ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే పండగలు రద్దీ సమయంలో ఉందనుకోండి, ఒక 10 మంది మినిస్టర్లు ఫోన్ చేసి ఈఓకి మా బంధువులు వస్తున్నారు, ప్రోటోకాల్ ఏర్పాటు చేయండి అని. దీంట్లో ఒక మంత్రి గారు ఇచ్చినటువంటి వారి యొక్క భక్తులకి విఐపి ప్రోటోకాల్ ఏర్పాటు చేసి ఇంకో మంత్రి గారికి ఏర్పాటు చేయకపోయినా, లేదు ఇద్దరినే సరిసమానంగా చూసినా తప్పే, సమానంగా చూసినా తప్పే, సమానంగా చూడకపోయినా తప్పే. కాబట్టి ఇవన్నీ కూడా వారు ఎదుర్కోలేక, వారు భరించలేక వారు రాజీనామా చేసి ఉండొచ్చమ్మా. కేవలం మనం ఇందాక అనుకున్నాం కదమ్మా, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది టీటీడీ బోర్డు అయినా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయినా అక్కడ ఎవరైతే ఆ చైర్మన్స్ని, అధ్యక్షుల్ని, ఆ బోర్డుని ఏర్పాటు చేసేటప్పుడు ఆ బోర్డులు కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయి ఉన్నాయి అమ్మ. అక్కడ భక్తి ధర్మం అన్నీ పక్కన పెట్టేస్తే ఎవరు రాజకీయంగా అండాదండా పలుకుబడి ఆ డబ్బు అవి కలిగి ఉన్నారో వారి మాట చెల్లుబాటు అయ్యే ధోరణిలో అక్కడ బోర్డులు ఏర్పాటు అవుతున్నాయి, కూర్పులు జరుగుతున్నాయి. మీకు సారా వ్యాపారమా, లేకపోతే గోభక్షకులు అలాంటి వ్యాపారం చేసేవారా, ఇవి కాదు. ఎంత మనకు రాజకీయంగా మనకు ఫండ్ ఇస్తున్నారు అనేటువంటి ఆ నియమాలు, వారి యొక్క లాభం అవి చూసుకుని వారు అలాంటి వారిని అక్కడ రిక్రూట్ చేయటం వల్ల అమ్మ చిన్న చిన్న పదవులు, ఈ పలానా పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తే నేను మీకు ఇంత అమౌంట్ ఇస్తాను, పలానా డివిజన్కి నన్ను డిఎస్పీగా పంపిస్తే నేను ఇంత అమౌంట్ ఇస్తాను, పలానా సిటీకి నన్ను కమిషనర్గా పంపిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్లకే డబ్బులు ఇచ్చే రోజులు అయిపోయినాయి అమ్మ. నాకు ఏదో సందర్భంలో ఒక పెద్ద ఆయన, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక డిఎస్పీ గారు ఓ నిజాయితీగా చెప్పిన మాట ఇది, ఇక్కడ సహజంగా లంచం ఇచ్చి వస్తారండి ఈ పోస్ట్కి, మా డీజీపీ గారేమో ఉన్న కొన్ని రోజులు ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా పనిచేసే వ్యక్తి ఆయన, మేము ₹1 కూడా ఇవ్వకుండానే లా అండ్ ఆర్డర్లో ఇక్కడ ఈ పోస్టులో వేసారు నన్ను, కానీ ఈ పోస్ట్కే ₹30 లక్షలు ఇస్తాను పోటీ పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, అవన్నీ కాదని ₹1 తీసుకోకుండా నన్ను వేశారు. ఇది ఈ ఒక్క డీజీపీ గారికే సాధ్యం, మిగతా వాళ్ళు ఎవరు ఇలా చేయటం మేము చూడలేదు. ఆయన ఒక డిఎస్పీ చెప్తే నేను విన్నాను తల్లి, నేను సర్వసాధారణంగా. అట్లానే ఆలయాల్లో కూడా పలానా యాదాద్రి భువనగిరి దానికి ఈవోగా నన్ను పంపిస్తే నేను మీకు ఇంత ఇస్తా, లేకపోతే టీటీడీ ఈవోగా పంపిస్తే నేను మీకు ఇంత ఇస్తా. అవి కూడా ఉన్నాయి తల్లి, అవి కూడా ఉన్నాయి, ఈవోలు కూడా ఉన్నాయమ్మ. సో కాబట్టి లేదు, వారి యొక్క అవసరార్థం, వారి యొక్క రాజకీయ పునరావాస కేంద్రాలని సక్రమంగా నడపడం కోసం ఎవరు వారికి విధేయులని భావిస్తారో ఆ విధేయులను వారు ఏర్పాటు చేసుకోవచ్చు, అది వేరే విషయం. అది అలాంటి పరిస్థితుల్లో అంతేనమ్మా, అంతే. అండ్ ఈ మధ్యకాలంలో కొత్త ప్రచారాలు వింటున్నాం. అన్వేష్కేమో ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి కళ్ళలోకి వచ్చి హిందువులపైన అకృత్యాలలో పోరాడాలి అని చెప్తే నేను కాషాయ కండువాతో సిద్ధంగా ఉన్నానని, ఆయనకి కౌంటర్ ఇస్తూ ఇంకొకరు నాకు సాయిబాబా కళ్ళలోకి వచ్చి చెప్పాడని, ఇంకొకరు శ్రీరాముడు కళ్ళలోకి వచ్చి చెప్పారని, ఇంకొక దేవుడు నాకు కళ్ళలోకి వచ్చి చెప్పాడు విని వీపు వాయించమని. ఏం జరుగుతుందన్న ఈ దేవుళ్ళు కళ్ళలోకి రావడం ఏంటి అసలు? అమ్మ మనం చెప్పుకోవచ్చు యద్భావం తద్భవతి అని. వారు చెప్పేటువంటి థియరీని నమ్మకంగా జనాల్లో పెట్టడం కోసం నేను చెప్పానంటే వినరాని ఉద్దేశంతో దేవుడి పేరు కూడా చెప్పు ఉండొచ్చు, కానీ దేవుళ్ళు ఏమో అంత తీరిగ్గా ఉండరమ్మా. వీళ్ళ కళలోకి వచ్చి చెప్పడానికి వాళ్ళంతా తీరిగ్గా ఉండి వాళ్ళు దేవుళ్ళు ఏమీ కాదు తల్లి. ఆంజనేయ స్వామి అయినా నిరంతరం
రామనామ రసికుడు ఆంజనేయ స్వామి. ఉమ్. నిరంతరం రామనామాన్ని జపించేవాడు అమ్మాయిన. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క. ఆ చదువులన్నీ తెలిసిన శంకరాంశుడు ఆంజనేయ స్వామి. అందరు కళల్లోకి వెళ్ళి చెప్పి అంత తీరిక అంత ఇది ఆయనకు కూడా ఏమి ఉండదమ్మా ఆయనకి. కాకుంటే వారి దాన్ని నిలబెట్టి మేము ఇది చెప్పేది సత్యం అని చెప్పడం కోసం, ప్రచారం కోసం ఆయన పేరు వాడుకోవచ్చు అమ్మ. కాకుంటే దురదృష్టం ఏంటంటే అమ్మ, ఎన్ని మాటలు అన్నా మనకి ఎలాగ ఐకమత్యం అయితే మనకి ఎలాగ ఉండదు కదమ్మా. ఎన్ని తిట్లన్నా తిట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వేరే వాళ్ళు ఎవరినైనా తిడితే వారికి ఐకమత్యం తప్పించి మరి మనకి ఎలాగ ఐకమత్యం ఏమి ఉండదు కదా తల్లి మనకేమీ. మీరు నా కులాన్ని ఏమన్నంటే నాకు కోపం వస్తుంది, ఆ కులాన్ని అంటే వారికి కోపం వస్తుంది. మీరు మా ఆచారాన్ని ఏమన్నా మాకేం బాధ ఏమీ లేదమ్మా. కులాన్ని అంటేనే తప్పు, ఆ కులాన్ని అంటేనే కోపం వచ్చేస్తుంది. అసలు మిమ్మల్ని కథలనివ్వం మేము. అసలు మా ఆచారాన్ని, మా సంప్రదాయాన్ని, మా వర్ణాన్ని అసలు మీరు ఎన్ని తిట్టేసినా మాకు ఇబ్బంది ఏమీ లేదు. సో ఆస్తికులు ఒకవైపు, నాస్తికులు ఇంకోవైపు, అన్య మతస్థులు ఇంకోవైపు. అట్లీస్ట్ మేము నాస్తికులం, మేము దేవుణ్ణి నమ్మం అని చెప్పే వాళ్ళు యూనిటీ చూస్తున్నాం, అన్యమతస్తుల్లో కూడా చూస్తున్నాం. కానీ ఎందుకు దేవుడు పేరు వాడుకొని ప్రచారం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి అనే వాళ్ళకి ఒక యూనిటీ కనిపించట్లేదు? చాలా మంచి ప్రశ్నేనమ్మా. సో నాస్తికులతో మనకు వచ్చిన బాధ ఏమీ లేదు కదమ్మా, అంతేనా? అన్యమతస్థుల్లో ఉండే ఐక్యత దేవుణ్ణి నమ్ముతున్నాం అన్న మనలో ఎందుకు లేదు, అంతే కదమ్మా? హిందువుల్లో ఎందుకు లేదు, అదే కదా మీ ప్రశ్న. అమ్మ ఇప్పుడు ఎవరైతే అన్యమతస్థులు అంటున్నామో, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, వేరేవారైనా, వీరందరూ హైందవులుగా ఉండి అక్కడికి వెళ్ళిన వారే కదా. ఓ 90% మంది అయితే ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిన వారే కదా. అది ఇంకా మనం చెప్పలేం ఇన్ డీటెయిల్. అంటే భారతదేశంలో అందరూ కూడా మతం మారిన వారే కదమ్మా. విదేశాల నుంచి వచ్చిన చాలా తక్కువ జనాభా కదా తల్లి. హిందువులే ముస్లిమ్స్గా, హిందువులే క్రిస్టియన్స్గా మతం మారారు కదా. 90% మంది పైనే మతం మారింది. మరి ఇక్కడ ఉన్నప్పుడు హిందువులుగా ఉన్నప్పుడు లేని ఐక్యత క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా మారిన తర్వాత ఎందుకు వస్తుంది ఐక్యత వారికి? కారణం ఏమిటంటే అమ్మ, వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో, చర్చిల్లో, మసీదుల్లో వారికి ఒక బోధన జరుగుతుంది. వారు ఐక్యంగా ఎలా ఉండాలి, వాళ్ళ మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, అన్య మతస్థుల్ని మనం ఎలా ఆక్రమించాలో వారికి ఒక చక్కటి బోధన, ఒక చక్కటి ప్రణాళిక అక్కడ ఉంది. మరి మన ఆలయాల్లో, మన పూజా మందిరాల్లో మరి మనకెక్కడైనా అట్లాంటి బోధన జరుగుతుందా? మన ఆలయాల్లో జరుగుతుందమ్మా? మనం రెడ్డి, కమ్మ, కాపు, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కింద విడిపోయి ఉన్నాం కదమ్మా మనం. మరి అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారి యూనిటీ కోసం, వారి మత విస్తరణ కోసం వారి యొక్క బోధకులు చేసే బోధన మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఎందుకు చేయటం లేదు? అదే బోధన మన ఆలయాల్లో అర్చక పురోహితులు కూడా చేస్తే ఈ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి రామాయణ కాలంలో లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు. చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు. తండ్రి కశ్యపుడు. కశ్యపుడు 8వ భార్య పేరు మను. ఆ మనుకి పుట్టిన వారే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి ఉన్నారు. మన అందరూ బంధువులమే. రెడ్డిలో ఉండే పైడిపాల గోత్రం, కాపుల్లో ఉంది పైడిపాల గోత్రం ఉంది, చౌదరీస్లో కమ్మల్లో పైడిపాల గోత్రం ఉంది, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగుల్లో పైడిపాల గోత్రం ఉంది. మన అందరూ బంధువులమే. ఈ రెడ్డి, కమ్మలో ఉండే వశిష్ఠ గోత్రం బ్రాహ్మణుల్లో, క్షత్రియుల్లో కూడా ఉంది. మన అందరూ బంధువులమే, గోత్రం ప్రకారంగా మనం బంధువులమే అనేటువంటి ప్రచారం ఎవరు చేయాలి? మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఈ ప్రచారం చేసి పాకిస్తాన్ విభజనప్పుడు పాకిస్తాన్లో ఉండే హిందువులు ఇన్ని లక్షల మందిని ఊచకోత కోసి శవాలను మనకి ఇక్కడ పంపించారు భారతదేశానికి. కాశ్మీర్లో
అల్లర్ల సమయంలో అనేక మంది లక్షల మంది హిందువుల్ని చంపేసి తరిమేశారు. చాలామంది నేను ఊచకోత కోసారు. కేరళలో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా మనం ఐక్యంగా ఉండాలి. మన జనాభా ఎలా తగ్గిపోతుంది, అన్ని మతస్థుల జనాభా ఎలా పెరుగుతుంది అనేటువంటి బోధన మన ఆలయాల్లో అర్చక పురోహితులు వచ్చినటువంటి భక్తుల్ని కూర్చోబెట్టి 10 నిమిషాలు పూజలు పునస్కారాలు మానేయండి, ఇది బోధించండి. ఈ పని మీరు చేస్తే మనం కూడా ఐక్యంగా ఉంటాం కదా. ఒక మసీదుకి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారు, వారి వయసు ఎంత, వారు ఎక్కడుంటారు, వారు ఆర్థికంగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వారు ఎందుకు పనికి వస్తారు, ఈ డేటా అంతా ముల్లాల ఇమాముల దగ్గర ఉంది. మన ఆలయాల్లో ఉండే భక్తులు, వచ్చే భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వారి వయసు ఎంత, వారి గోత్రం ఏమిటి, వారిలో పని ఉన్నవారు ఎంతమంది, పని లేనివారు ఎంతమంది, ఎవరు దేనికి పనికి వస్తారు అనేటువంటి ఈ డేటా మన అర్చక పురోహితుల దగ్గర లేదు. మీకు చర్చిలో పాస్టర్ దగ్గర ఉంది ఆ డేటా మొత్తం. మసీదులో ముల్లా ఇమాముల దగ్గర ఉంది. పాస్టర్ల దగ్గర అయితే మాత్రం ఈ ఊర్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది మతం మారడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమందిని మతం మార్చొచ్చు, వాళ్ళ దగ్గర ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక మన అర్చక పురోహితుల దగ్గర లేదు. కాబట్టి మూలమే మన అర్చక పురోహిత వ్యవస్థే ఈ పూజలు పునస్కారాల మీద పెట్టే దృష్టిలో కొంత భాగం ఈ బోధన మీద పెట్టాలి, ఐక్యంగా ఉంచడం మీద పెట్టాలి, మన అందరూ బంధువుల మీద గోత్రం ప్రకారంగా అని చెప్పే విషయం మీద పెట్టాలి. ఇప్పుడు చూడండి అమ్మా, మనం మాట్లాడే భాష తెలుగు కాదు ఆంధ్రము అనే నిజాన్ని చెప్పడం ద్వారా ముందు తెలంగాణ ఆంధ్ర అనే 2 బాధలు పోతాయి మనకు అక్కడ. అమ్మా అవునా కదా? ప్రాంతీయ భావం పోతుంది, ప్రాంతీయ భేదం పోతుంది. ప్రాంతీయ భేదం గురించి మాట్లాడుతున్నారు. పండితులే ఒక కాకినాడ గురించి కాకి లేదు నాడా లేదని ఒకరు, అసలు కాకినాడ పేరు ఇంకొకటి అని ఇంకొకరు, స్పెషల్గా చెప్పాలంటే గరికపాటి గారు రీసెంట్గా మాట్లాడుతూ చాగంటి గారు దాని గురించి కాకినాడ పేరు గురించి ఒకలా చెప్తే దాన్ని ఆయన పేరు తీసుకోకుండా గరికపాటి గారు చాలా తెలివిగా కాకి లేదు నాడా లేదు అసలు అది కాకినాడ పేరు ఎలా వచ్చింది అనే దానికి ఇంకొక నిర్వచనం చెప్పిన పరిస్థితి. కెనడా అనేది కావచ్చు, కో కెనడా కాకినాడ అయింది అన్నారు ఆయన. ఏంటి అసలు అది? ఈ 2 అబద్ధాలు తల్లి. మరి ఏంటి? చాగంటి గారు ఏమో కోకనదం పేరుతో కోకనదం కాస్త కాకినాడ అయిందన్నారు చాగంటి గారు. గరికపాటి గారు ఏమో కో కెనడా కాకినాడ అయిందన్నారు. ఈ 2 అసత్యాలే, 2 అసత్యాలే. సత్యం ఏమిటంటే అమ్మ, వారు అవధానులు అయినా సరే అసత్యాలే. సత్యం ఏమిటో చెప్తే వినండి అమ్మ. క్షీరసాగర మదనం జరిగిందా? ఇందాకే మనం చెప్పుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది, ఇప్పుడుండే థాయిలాండ్ ఇంచుమించు ఓ సమాంతర రేఖ మీద ఉంటాయి అవి. అంటే ఉదాహరణకి ఇప్పుడుండే థాయిలాండ్ కాదు, దానికంటే ముందు ఉండేది సముద్రం, తర్వాత మెల్లమెల్లగా చేస్తూ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటారు. అట్లానే ఇప్పుడుండే సముద్రం కూడా చాలా ముందుకు వచ్చేసింది మనకి ఇక్కడ, ఇంతకుముందు చాలా వెనక్కి ఉండేది అంటారు. అదే మనం థియరీ తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన క్షీరసాగర మదనం లెక్కేసుకుంటే ఇంకా సముద్రం ఇంకా దగ్గరికి ఎట్లా ఉందని అనుకోండి కాసేపు మీరు. ఆ థాయిలాండ్ వైపు రాక్షసులు, ఈ అంతర్వేది వైపు ఏమో దేవతలు ఉండి క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు కింద ఆ తాబేలు అమ్మ ఆ కూర్మం ఇంకెంత పెద్దగా ఉండాలి, అంత పెద్ద పర్వతాన్ని మోస్తున్నప్పుడు. అప్పుడు ఈ తాబేలు యొక్క తలే శ్రీకూర్మం దగ్గర కనపడింది, అదే శ్రీకూర్మం అన్నారు. అందుకని మీరు క్షీరసాగర మదనాన్ని తీసుకుంటే ఇటు అంతర్వేది, థాయిలాండ్, శ్రీకూర్మం 3 ట్రయాంగిల్కి తీసుకోవాల్సి వస్తుంది మనం. మరి క్షీరసాగర మదనంలో విషం వచ్చిందని విన్నాం కదా తల్లి. ఈ విషాన్ని శివుడు విషం తాగినప్పుడు ఆయన నడక ఎట్లా ఉందట, ఆయన నడక కాకి నడకను పోలుందంట. ఎలా ఉందటమ్మా? కాకి నడకను పోలుందంట. ఈ శివుడి గురించి అందరూ చెప్తారు కదమ్మా, ఆయన్ని షశబ్దానికి మూలం ఆయనే, ఓంకారానికి మూలం ఆయనే అని చెప్తారు కదమ్మా, విన్నారు కదా మీరు. అందుకని మన సంగీతానికి ఆయనే పెద్ద, శివుడే పెద్ద మన సంగీతానికి. ఈ సంగీతంలో మనకి 6 అంగాలు ఉన్నాయి, షడ్ అంగాలు అంటారు వాటిని. షడ్ అంగాలు అనుధృతం,
ధృతం, గురువు, లఘువు, ప్లుతం, కాకి పాదం. దీన్ని తమిళియన్స్ ఏమో కాకపాదం అంటారు. ఈ క్షీరసాగర మదనం సమయానికి పంచాంగాలు 5 ఉండి, షడంగాలు లేవు సంగీతంలో తాళానికి. క్షీరసాగర మదనం తర్వాత శివుడి విషం తాగిన తర్వాత ఆయన నడక కాకి నడకను పోలి ఉంది. అంటే విషం తాగి ఆయన కొంచెం ఆ మత్తు తూలినప్పుడు నడక అలా ఉంది అని వీళ్ళందరూ, ఈ దేవతలు రాక్షసులు అంటే, ఆయన ఏమిటమ్మా, ఆయన లయకారుడు కదా, ఆయన ఆ తాళం తెలిసినవాడు కదా, ఆయన ఒక అంగాన్ని కనిపెట్టాడు. అంగమే వీళ్ళందరూ కాకి నడ అన్నారు కదా, కాకి పాదం అయ్యింది ఆ అంగం. 6 అంగాల్లో కాకి పాదం ఒకటి, ఆ కాకి నడ కాకి పాదం అయ్యింది. ఆ ప్రదేశమే కాకి నాడ అయ్యింది. కాకి నాడ కాకి నడ, కాకి నడ కాకి నాడ అయ్యింది. షడ్ అంగాలలో 6వ అంగం యొక్క క్షేత్రమే ఇప్పుడుండేటువంటి కాకినాడ. కాకినాడ కోక నదము కాదు, కోకెనడ కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తే ఎలా నమ్మాలి? అంటే నా మాట నమ్మమని కాదండి, ఇందాకే చెప్పాం కదా, ఇది నా మాట కాదండి. అనాదాతీత సమగ్రహాలను 3 కన్నులుగా, సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా, హరిగుణమణిమయ స్వరాలు కంఠాన్ని ధరించిన వాడి మాట. మరి ఆ వివాద వికృత స్వరస్థానాల మర్మం మీరు తెలిసిన వారైతే మీరు సత్యం పలకండి. ఒకవేళ వివాద వికృత స్వరస్థానాల మర్మం మేము తెలిసిన వారము, స్వరార్ణవ మర్మం మాకు తెలుసు అని పండితులు మీరు ఎవరైనా ఆ వివాద వికృత స్వరస్థానాల మర్మం ఛేదించగలిగితే మీరు ఖండించి చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. సో 2 కూడా కాదు, కాదమ్మా, 2 కూడా కాదు. సంగీతంలో ఏవైతే మనం అంగాలు అంటామో, తాళంలో షడ్ అంగాలు 6 అంగాలు అంటామో, 6వ అంగం కాకి పాదము, కాకి నడ, కాకినాడ అయ్యింది. ఈ కాకినాడ అనే ఒక ప్లేస్ పేరులో కూడా నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూస్తుంటే అది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కి. అంటే 2 కదమ్మా, అసలు 2 కదా. ఇప్పుడు మీరు 3వది చెప్పారు కదా, నేను 3వది చెప్పి 3వది నాది కాదండి. మొదట చాగంటి గారు చెప్పింది ఏంటి, కోకనదం పేరుతో కాకినాడ వచ్చింది అన్నారు ఆయన. ఇది కాదు, కో కెనడా పేరుతో కాకినాడ అయ్యిందని గరికపాటి గారు చెప్పారు. ఈ 2 కాదండి, సంగీతంలో షడంగాలు ఉన్నాయి. 6వ అంగం పేరు కాకి పాదము, తమిళియన్స్ కాకై పాదం అంటారు. అది కాకి నడతో వచ్చింది, కాకి నడకలా ఉంటుంది కాబట్టి కాకి నడ కాస్త కాకినాడ అయ్యింది. ఇది నేను చెప్పిన మాట కాదు. అనాదాతీత సమగ్రహాలను 3 కన్నులుగా, సశబ్ద నిశ్శబ్ద క్రియలు శ్వాసగా కలిగిన వాడు అని మాట అని చెప్పి అన్నాం తల్లి. వారికి అర్థమవుతుందా తల్లి, పర్వాలేదు. ఈ 3వదే సత్యం. ఓ సత్యం కాదని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే వివాద వికృతుల మర్మం తెలిసిన వారై ఉండాలి, స్వరార్ణవం తెలిసిన వారై ఉండాలి. ఏమండి, మనకి స్వరార్ణవం తెలియాలంటే స్వరాంధ్రం తెలియాలి కదా. హౌడవ షాడవ సంపూర్ణాలతో పాటు ఏకస్వర వక్ర, త్రిస్వర, దిస్వర వక్రాలు అవి తెలిసేసి మనకి ఔడవ షాడవ సంపూర్ణాలు మర్మాలు తెలిసేసిన తర్వాత అప్పుడు కదండి మనం స్వరాంధ్రానికి వెళ్ళేది. స్వరాంధ్రం తెలిస్తే కదా స్వరార్ణవానికి వెళ్ళేది. వారికి అర్థమవుతుంది తల్లి, పర్వాలేదు. చాగంటి గారికి, గరికపాటి గారికి తెలీదా? అడగండి అమ్మ, ఇబ్బంది ఏముంది. సరే మీరు అడగండి తల్లి, అడగండి. వివాద వికృతుల మర్మం తెలిసేమో అడగండి. ఏంటమ్మా, వివాద వికృత స్వరస్థానాల మర్మం తెలిసేమో అడగండి వారిని ఈసారి. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఎలా అనిపించాయన్నా? అంటే వారికి అవగాహన లేక ఇచ్చి ఉండొచ్చు, అంతేనమ్మా. వారికి చెప్పాం కదమ్మా, స్వరార్ణవము స్వరాంధ్రము తెలిసి ఉండకపోవచ్చు వారికి, అంతే. ఏమండి, స్వరాంధ్రము స్వరార్ణవము తెలిసిన వారే తమరు? తెలియదమ్మా, నాకు తెలియదమ్మా. నాకు ముష్టి అని చెప్పారు, బెగ్గర చెప్తే నేను విన్నాను. ఎక్కడ బెగ్గరు? శ్మశానాల్లో ఉంటారమ్మా ఆయన. ఆయన చెప్తే నేను విన్నా. ఎక్కడ? అదే చెప్పాను కదా తల్లి, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన. చాలా శ్మశానాలు ఉన్నాయి, అన్ని శ్మశానాల్లో తిరుగుతుంటాడు అమ్మ ఆయన. ఎవరైనా అనాథ అతీత సమగ్రహాలు 3 కన్నులుగా కలిగి ఉంటాడు అమ్మ ఆయన. హరిగుణమణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో, హరిగుణమణిమయ స్వరాలు కంఠాన్ని ధరించుంటాడు అమ్మ ఆయన. రామ 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 అని రామనామ జపం చేస్తూ ఉంటాడు అమ్మ ఆయన. ఆయన చెప్తే నేను విన్నాను, అంతే.
నాకు తెలియదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. సో ఇదనమాట జరుగుతున్న కాంట్రవర్సీ ఇష్యూస్ పైన. అండ్ దాంతోపాటు కాకినాడ అనే పదానికి నిర్వచనం ఏంటి, ఆ పేరు ఎలా వచ్చిందని ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక క్లారిటీ దొరికిందని నేను అనుకుంటున్నా. అయితే ఏదైతే దేవుడు పేరు మీద చేస్తున్న రాజకీయం ఒక బిజినెస్ అండ్ దాంతోపాటు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలంటే అది కేవలం హిందువులు ఐక్యత వల్లే సాధ్యం అంటున్నారు.